ఇందిరాగాంధీ గారు ఎవరిని పెళ్ళాడిరో తెలుసు. ఇప్పుడు ద సోకాల్డ్ ప్రియాంక గాంధీ గారి కొడుకు ఎవరిని పెళ్ళాడుతుండో ప్రపంచం అంతా తెలుసు. ఇక మళ్ళీ మూలాలు ఎత్తుకుడు ఎందుకన్నా? ఇంత కుల్లా సాఫ్ అరటి పండు వలిసినట్టు కనబడుతుంది. ఎవరిని పెళ్లి చేసుకుంటుండు ప్రియాంక గాంధీ కొడుకు? ఏ మతానికి సంబంధించిన వాళ్ళు? వాళ్ళ మత పొలను వాళ్ళు చేసుకుంటారు. ఇలా పంచాయతీ ఏముందన్నా? ఇవన్నిటి నుంచి తప్పించుకునేందుకు ఓట్ల కోసం ఒక ఆయన జంజం ఎత్తాడు, ఒక ఆయన గాంధీ అని పేరు పెట్టుకుంటాడు. ఇంతకు మించి కాంగ్రెస్కు గాంధీ గారి మీద కానీ దేశ ప్రజల మీద కానీ ప్రేమ లేదనేది వాస్తవం. భారత ఎన్నికల సంఘం దగ్గర 6201 పొలిటికల్ పార్టీలు రిజిస్టర్ అయినాయి. సోదరి కవిత గారు రిజిస్టర్ చేస్తే 6202 అయితే సంతోషం, స్వాగతిస్తాం. సమాజం చైతన్యవంతమైంది. తెలంగాణ ఇంకా చైతన్యవంతమైనటువంటి సమాజం. కొత్త పార్టీలు పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదు. ఎవరు పార్టీ పెట్టినా, తమిళనాడులో విజయన్ గారు పెట్టిరు, మేము వద్దన్నమా? ఎవరు కొత్త పార్టీ పెట్టినా భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, ఎన్నికల సంఘం డ్యూటీస్ని గౌరవించి ఎవరు కొత్త పొలిటికల్ పార్టీ పెట్టినా మేము స్వాగతిస్తాం. ప్రజల ముందుకు రండి, ప్రజల ఆశీర్వాదం పొందండి, అప్పుడు ఆలోచిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక నటునికి సంబంధించినటువంటి సినిమా టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చి, ఇంకో నటునికి సంబంధించినటువంటి సినిమా టికెట్లు మేము అట్లే ఉండాలని చెప్పడం, ఇది పక్షపాతం కిందికి వస్తుంది. సో భారత రాజ్యాంగం మీద ముఖ్యమంత్రులు, గవర్నర్లు, చీఫ్ జస్టిస్లు, ప్రధానమంత్రి, మంత్రులు ప్రమాణం చేసేటప్పుడు భయం లేకుండా, వ్యక్తిగతమైనటువంటి ఇష్టాలతో సంబంధం లేకుండా, తమ అనేటువంటి భేదం లేకుండా అందరినీ సమంగా చూస్తామని చెప్పి వాళ్ళు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రమాణం చేస్తారు. ఒక నటుని సినిమాకి ఒక రూలు, ఇంకొక నటుని సినిమాకి ఇంకొక రూల్ ఉండడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా జస్టిఫై చేసుకుంటుందో ఆలోచించండి. పక్షపాత ధోరణి అక్కడ కనబడుతుందా లేదా అనేది దయచేసి ఆలోచించండి. అందుకని ప్రమాణం చేసేటప్పుడేమో భారత రాజ్యాంగం మీద చేస్తామని చెప్పాలి, ప్రమాణం చేసి పదవులకు వచ్చిన తర్వాతనేమో మనకు అస్మదీయులు తస్మదీయులు, నచ్చితే ఒకటి నచ్చకపోతే ఇంకొకటి. సో దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్. కోర్టులకు కూడా నేను చేసేటువంటి అప్పీల్, ఎవరికైనా ఒకటే రూల్ ఈజ్ రూల్, చట్టం ముందు అందరూ సమానం అనే రీతి లోపల ఉంటే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.